ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు జీవాహారము నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఆమేన్. హల్లెలూయా. ప్రభువారు తన సేవకుడైన మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే తన ప్రజల తరపున ప్రభువుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము అని మొరపెట్టుకొంచున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన కదండి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము కలిగి ఉండవలసింది ఇదియే. మీరు మీ జీవితంలో కలిగి ఉన్నారా? దేవుణ్ణి ఈ విధంగా అనుమతి తీసుకొని మీరు ఏ పని చేయాలన్నా దానికి ప్రభు దగ్గర మొరపెట్టి ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి మొదలు పెడుతున్నారా? ఆయన నీ సన్నిధి రాకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు ప్రభు అని చెప్తున్నారు. పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో నుండి నడిపించిన దేవుడు, కంటి పాప వలె వారిని కాపాడుతున్న దేవుడు క్షణమైన విడిచిపెడితే మేము ఉండలేమనే విషయము ఆయనకు తెలుసు. మరి ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? నీ ఇష్టానుసారమైన నిర్ణయాలు, నీ యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొని నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు ఫెయిల్ అయినప్పుడు మరలా దేవుని నిందిస్తూ బాధపడుతూ కృంగిపోయి డిప్రెషన్కు లోనవుతూ ఎన్ని ఇబ్బందులు పడుచు దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, నా జీవితంలో ఎందుకు ఇలాంటివన్నీ అనుమతిస్తున్నాడని బాధపడుచున్నట్లయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము ఒక రోజుతో అయిపోయేది, ఆగిపోయేది కాదండి. అనుదినము మనము దేవుని యొద్ద ఒక డిసిప్లిన్ కలిగి ఉండాలి. అనుదినము ఆయనతో మనము సంబంధం, కమ్యూనికేషన్ జరపాలి. ఆయన గుణగణాలను మనలోనికి తెచ్చుకోవడానికి, మనలో ఆయన నింపుకోవడానికి, ఆయన సన్నిధిలోని ప్రశాంతతను, శాంతి సమాధానమును మన జీవితాలను నింపుకోవడానికి ప్రతిదినము ఆయన వాక్యమును పఠించాలి, ధ్యానించాలి. ప్రార్థనలో మన యొక్క హృదయ భారమంతా ఆయన సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించాలి. ప్రతిదినము దేవుడితో నువ్వు గడిపే సమయము ఆత్మీయ జీవితంలో నిన్ను ఒక్కో మెట్టు పైకి తీసుకుని వెళ్ళలాగుండాలి. ప్రభువు యొక్క గుణగణములు నీలోనికి వచ్చేలాగున సంపూర్ణంగా మోసే వలె, ప్రభువా నువ్వు లేకపోతే నేను లేను అని కంప్లీట్గా ఆయన మీద డిపెండ్ అయ్యేంతగా మనల్ని మనము దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. మోషే ఎంత బలవంతుడండి. ఒక్క గుద్దుతో ఐగుప్తుని చంపినవాడు. తన బలం అంతటిని నిర్వీర్యమైన తర్వాత 40 సంవత్సరం తర్వాత ప్రభు యొక్క దర్శనం పొందుకున్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎంతో ఘనమైన కార్యాలన్నీ ఇశ్రాయేళ్ల తరపున దేవుని యొక్క ప్రత్యర్థిగా, సేవకునిగా, ప్రవక్తగా ఆయన అనేక మంది రాజులను జయించి జయ జీవితం జీవించాడు. ప్రభు నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అనిపించుకున్నారు ప్రభు చేత. ముఖాముఖిగా ఒక స్నేహితుని వలె నేను మాట్లాడేదను మోషేతో అన్నారు. అటువంటి గొప్ప గుణగణములను, దేవుని యొక్క స్వభావమును నిదానించి చూచే గుణమున్నటువంటి ప్రవక్త అయిన మోషే గారు, నీవు రాని ఎడల మమ్మల్ని తీసుకొని పోవద్దు ప్రభు అంటున్నారు. మనం కూడా మన ప్రతిరోజు జీవితంలో ఈ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనను మనం ధ్యానించాలి. ప్రభువా నా జీవితంలో నీ ఉండాలయ్యా, నా ప్రతి అడుగులో నీ ఉండాలయ్యా, నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ అనుమతి కావాలి ప్రభువా. నా జీవితంలో, లేదా నా భార్య జీవితంలో, లేదా నా భర్త జీవితంలో, మా బిడ్డల జీవితాల్లో, మా యొక్క బిజినెస్లో, మా యొక్క చేతి పనుల్లో, మా చేతి కష్టార్జితాల్లో, మీరేం పనులైతే తలబెడుతున్నా ఆ పనులలో మీరు ఉండాలి ప్రభువా. మీరు లేకుండా నన్ను అనుమతించకయ్యా ఈ పనికి అని అనుదినము ప్రతి విషయాల్లోనూ మనము దేవుని యొద్ద కనిపెట్టాలి. యవనస్తులైతే వారి కెరీర్కి సంబంధించిన విషయాలు తప్పక దేవుని యొద్ద మొదలుపెట్టాలి. తప్పక దేవుని అనుమతిని తీసుకోవాలి.
వివాహాలు జరిపించేటప్పుడు అనాలోచితంగా క్యాస్ట్ను చూసో, లేదా కట్న కానుకలను చూసో, లేదా ఇహపరమైనటువంటి స్టేటస్ను చూసి కానీ, అందము సౌందర్యమును చూసి కానీ మోసపోకండి. అందం వ్యర్థము, సౌందర్యం మోసకరం అంటున్నారు ప్రభు. ఆత్మీయ స్థితిని బట్టి వారిని మీ బిడ్డను తెచ్చుకొనండి. ఇస్సాకు కొరకు రిబ్కాను ఏర్పాటు చేసిన దేవుడు అలాగే మీ కొరకు కూడా మంచి వ్యక్తిని దేవుడు మీ కొరకు చేసి ఉన్నాడు. ఆయన సరైన సమయంలో మీకు దయచేస్తాడు. చాలామంది యవ్వన బిడ్డలు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు లోబడిపోయి ఈ లోకంలో కొట్టుకొని పోతుండగా అటువంటి వారందరి గురించి ప్రభు సన్నిధిలో తల్లిదండ్రులుగా మొరపెట్టు వారై ఉండాలి. కనుక ఈ వాక్యము దేవుడు మీ జీవితంలో స్థిరపరచును గాక. ప్రభువా, నీవు రాకపోతే మాకు ఏది వద్దు నాయనా అన్న ఆత్మీయ పరిపక్వతలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, ఈ వేకునే తండ్రి, నీ సన్నిధి మాతో రాకపోతే, మీరు మా జీవితంలో ఉండకపోతే మేము చేసే కార్యములు ఏవి కూడా సఫలము కావు తండ్రి. అది సరి అయినది కాదు అను ప్రభు. నీ సన్నిధిని ఎవరైతే మోకరిల్లి ప్రార్థిస్తున్నారో ప్రభా, అటువంటి వారి ప్రార్థన ఆలకించు తండ్రి. వారి జీవితంలో ఎక్కడెక్కడైతే ప్రభు సరైన మార్గంలో నడవకుండా మీ అనుమతి లేకుండా ఇప్పటికే వెళ్ళి ఉంటే ప్రభు, దయచేసి వాటిని కరెక్షన్ చేయండి తండ్రి. అయా, మీకు మించిన మార్గోపదేశకుడు ఎవరున్నారు ప్రభు? నువ్వు లేకుంటే ఏది కూడా మా జీవితంలో అసంపూర్ణమే నాయన. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ కొరకు, నీ యొక్క అనుమతి కొరకు వేచి చూస్తున్నారో కార్యములు జరిగించండి. అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. మూయబడిన గర్భములు తెరవండి నాయన. అనారోగ్యంతో బాధింపబడుచున్న వారి కట్లను విడిపించండి. సతాను శక్తులతో, దురాత్మ శక్తులతో ఎంతమంది యవ్వనస్తులు పీడింపబడుచున్నారు. నేత్రాశకు లొంగిపోయి ప్రభువా శరీరేచ్ఛలకు తావిచ్చి వారి యొక్క దేహములను, మనస్సులను అపవిత్రపరచుకొంచున్నారు. అటువంటి వారి జీవితాల క్రియ జరిగించండి ప్రభా, కార్యము జరిగించండి. వారి యొక్క కట్లన్నింటి నుంచి విడుదలను దయచేయండి తండ్రి. రక్షక, మీరు రక్షించండి తండ్రి, రక్షించండి ప్రభువా. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి న్యాయము తీర్చండి తండ్రి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను దీవించండి, ఆశీర్వదించండి. మా దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో దీవించండి. రైతులను దీవించండి. ఆశీర్వాదకరమైన వర్షమును దేశమునకు దయచేయండి తండ్రి. సంఘములను, సంఘ కాపలను, మిషనరీ, ఎవాంజలిస్ట్ను దీవించండి తండ్రి. అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.